కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ నా నమస్కారాలు. మరి రాబో పార్లమెంట్ ఎన్నికలలో నేను బాహుటంగా రాముడు బొమ్మ పెట్టుకునే ఓట్లు అడుగుతానని అంటున్న బండి సంజయ్ గారిని నేను ఒక విధంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారు రాముడు ఫోటో పెట్టుకొని నేను ఓట్లు అడుగుతున్నారు కదా, మరి రామరాజ్యం పరిస్థితి ఏంది? మరి మీరు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి మరి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మీరు ఎన్ని రామాలయాలు కట్టించారు? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కొండగట్టు కావచ్చు, వెమలవాడ కావచ్చు, మిగతా గుళ్లకు మీరు గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ఎన్ని గుళ్లకు మీరు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చారు? మీ ఎంపీ నిధుల నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చి గుళ్లను అభివృద్ధి చేశారు? కరీంనగర్ యువతగా నేను ఒక విషయంగా కోరుకుంటున్నాను, మరి ఈయన హిందుత్వము రాముడు అంటూ ఓట్లు అడుగుతున్నారు కదా, మరి మనకు కావాల్సిన రాముడికి కూడా వచ్చింది. మరి మనమంతా హిందువులమే కదా, మరి మన హిందువులం బతకాలన్నా మన కడుపు 4 వేళ్ళు మన నోట్లోకి పోవాలన్నా మరి మనకు ఉపాధి కావాలి. మరి బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చి ఈరోజు ఉపాధి అవకాశాలు సృష్టించారు? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కనీసం 1000 మందికైనా ఉపాధి అవకాశాలు సృష్టించలేని ఒక అసమర్థ పార్లమెంటేరియన్ ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్ గారు. మేలుకోండి యువత, ఇప్పటికైనా మేలుకోనండి. మతం మత్తులో, హిందుత్వం మత్తులో ఈరోజు మనల్ని అందరినీ ఒక మత్తులో ఉంచి ఈ దేశాన్ని దోచుకోవడమే కాదు, ఒక ఉద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. మనకు కావలసింది రామరాజ్యం. రాముడు వచ్చాడు, అయోధ్యలో రాముడికి కూడా వచ్చింది. ఇక కావాల్సింది రామరాజ్యం. ఈ రామరాజ్యంలో ప్రజలందరికీ చేతి నిండా పని కావాలి, కడుపు నిండా తిండి కావాలి, ప్రజలందరూ సంతోషాలతో బతకాలి. ఈ బండి సంజయ్ని గెలిపిస్తే మళ్ళా మతం మధ్యలో మనల్ని దించి మన కరీంనగర్ ప్రజలందరినీ ఆగం చేస్తాడు. దయచేసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువత మీరు మేల్కొనండి. 2019లో మీరందరూ బండి సంజయ్ తోటే ఉన్నారు, మరి మీరందరూ గెలిపించారు. మరి ఎన్నో హామీలు ఇచ్చారు, మరి ఈ రోజు ఏం చేస్తారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉపాధి అవకాశాలు ఎన్ని సృష్టించాడు, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు, ఎన్ని విశ్వవిద్యాలయాలు నెలకొట్టాడు, ఎన్ని వైద్య అవకాశాలు మెరుగుపరిచాడు, ఒక్కసారి ప్రశ్నించుకోండి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలపై ఎన్నిసార్లు లోక్సభలో మాట్లాడాడు, ఎన్ని సమస్యలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాడు, ఎంతసేపు తన పబ్బం గడుపుకున్నాడు. ఒకప్పుడు మరి నేను తాలిబోటు తాకట్టు పెట్టి నేను ఎంపీ అయ్యాను అన్నాడు కదా. ఈ రోజు మన బండి సంజయ్ ఆస్తుల విలువేంతో మీకు తెలిసిందే కదా. మరి వాళ్ళ కొడుకు తను చదువుకున్న యూనివర్సిటీలో ర్యాగింగ్ చేస్తే కూడా ఎంతో పరుష పదజలంతో దూషిస్తూ ఎంత చేసినా కూడా కనీసం మందలించలేని ఒక అసమర్థ పార్లమెంటరీ ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్ గారే. రాబో ఎన్నికల్లో 2019లో యువతే గెలిపించింది. ఈ 2024లో కూడా యువతే ఈ బండి సంజయ్కి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ మీ డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.